ఎవ్రీ ఇయర్ షిఫ్ట్ 1 అనేది కొంచెం ఈజీగా వస్తది. లాస్ట్ షిఫ్ట్ టఫ్‌గా వస్తది. సో, దీంట్లో లక్కీయెస్ట్ అంటే ఈ టఫ్ షిఫ్ట్ లక్కీయెస్ట్. అదే ఈజీ పేపర్‌లో అనుకోండి 40 మార్క్స్ వచ్చాయనుకోండి, ఒక్క మార్క్ అయినా కట్ చేసే ఛాన్స్ ఉంటది. టఫ్ మార్క్స్‌లో మార్క్స్ ఇంకా యాడ్ చేస్తారు. వన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. ఎంసెట్‌లో ఈజీ పేపర్ రావాలి. ఒక 40 మార్క్స్ వచ్చేస్తాయి. ఈజీగా క్వాలిఫై అయిపోవచ్చు. బీటెక్ కాలేజ్ జాయిన్ అయిపోవచ్చు అని చాలామంది ఎన్నో డ్రీమ్స్ ఉన్నాయి. సో 40 మార్క్స్ అనేవి క్వాలిఫై మార్క్స్ అస్సలకి కాదు. ఈజీ పేపర్ అనేది ఇంకా చాలా రిస్క్. అది ఏంటో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఖచ్చితంగా బీటెక్‌లో మీరు మంచి కాలేజ్ సాధించొచ్చు. మంచి సీట్ వస్తది స్టూడెంట్స్. ఓకే. సో ఎందుకు 40 మార్క్స్ క్వాలిఫై మార్క్స్ కాదో నేను చెప్తా వినండి. ఒకప్పుడు ఏంటంటే స్టేట్ మొత్తం అంటే స్టేట్ మొత్తానికి ఒకేసారి ఎగ్జామ్స్ అయ్యాయి. అప్పుడు 40 మార్క్స్ వచ్చాయనుకోండి అది క్వాలిఫై మార్క్స్‌గా ఉండేది. 41 వస్తే ఒక ర్యాంకు, 42 వస్తే ఒక ర్యాంకు, 40కి ఒక ర్యాంక్ వచ్చేసేది. ఇది బాగుంది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి కంప్యూటర్స్ అనేవి అన్నీ ఉండవు. అందరికీ ఒకటేసారి ఆన్‌లైన్ ఎగ్జామ్స్ పెట్టలేరు. ఒకప్పుడైతే ఆఫ్‌లైన్ ఎగ్జామ్స్. ఇప్పుడు అంతా ఆన్‌లైన్ ఎగ్జామ్స్, కంప్యూటరైజ్డ్ ఎగ్జామ్స్. కాబట్టి ఈ కంప్యూటరైజ్డ్ ఎగ్జామ్స్ అంటే అందరికి కంప్యూటర్స్ ఇవ్వాలని సరిపోతదా? కాదు. కాబట్టి ఏం చేస్తారంటే ఒకరోజు కొంతమందికి, రెండో రోజు ఇంకొంతమందికి, మూడో రోజు ఇంకొంతమందికి పెడతారు. లేదా ఇంకా సరిపోలేదంటే ఫోర్త్ డే కూడా పెడతారు. ఈ ఫస్ట్ డే వచ్చేసి మనకి 2 ఉంటాయి. షిఫ్ట్ 1 మార్నింగ్ అండ్ ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ 2 ఉంటది. అండ్ సెకండ్ డే కూడా అంతే. షిఫ్ట్ 1 మార్నింగ్, షిఫ్ట్ 2 ఆఫ్టర్‌నూన్. షిఫ్ట్ 1 మార్నింగ్, షిఫ్ట్ 2 ఆఫ్టర్‌నూన్ నడుస్తది. చాలా సార్లు ఏమవుద్దంటే ఎవ్రీ ఇయర్ షిఫ్ట్ 1 అనేది కొంచెం ఈజీగా వస్తది. అంటే ఫస్ట్ పేపర్ చాలా ఈజీగా వస్తది. ఆహ్, స్ లాస్ట్ డే, లాస్ట్ షిఫ్ట్ టఫ్‌గా వస్తది. ఇది కొంచెం ఎక్కువ సార్లు ఇలా జరుగుతుంది. ఇలానే జరుగుతదని మనం హోప్ చేయకండి. నార్మల్‌గా చెప్తున్నాను. రైట్. మధ్యలో యావరేజ్ టఫ్, యావరేజ్ ఈజీ అలా వస్తా ఉంటారు స్టూడెంట్స్. ఓకే. సో, దీంట్లో లక్కీయెస్ట్ అంటే ఈ టఫ్ షిఫ్ట్ లక్కీయెస్ట్. అదేంటో కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నథింగ్ టు వరీ. అయితే ఇలా వచ్చిన తర్వాత ఈజీ వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తాయి. టఫ్ వాళ్ళకి తక్కువ మార్క్స్ వస్తాయి. ఆబ్వియస్లీ అంతే. సో, నార్మల్‌గా పేపర్‌కి నార్మల్ మార్క్స్ వస్తా ఉంటాయి. అప్పుడు ఈజీ వచ్చిన వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు కదా! మంచి ర్యాంక్ వస్తది కదా! టఫ్ వచ్చిన వాళ్ళకి తక్కువ ర్యాంక్ వస్తది. తక్కువ మార్క్స్ కాబట్టి కదా! సో, ఇలా జరగకూడదు అని చెప్పేసి నార్మలైజేషన్ ప్రాసెస్ చూడండి. నార్మలైజేషన్ ప్రాసెస్ అని ఉంటది. సో, ఈ ఫార్ములా వాడి టఫ్ వచ్చిన వాళ్ళు అండ్ ఈజీ వచ్చిన వాళ్ళ పేపర్‌ని బ్యాలెన్స్ చేస్తారు. సో, ఈ ఫార్ములా ఎలా కాలిక్యులేషన్ చేస్తారు ఏంటి అనేది ఒక వీడియో చేశాను. అది డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి. సో, డీటెయిల్‌గా మీకు దాంట్లో ఉంటది. నథింగ్ టు వరీ. ఓకే. సో, ఈ కాలిక్యులేషన్ చేసేసి ఏం చేస్తారు అంటే టఫ్ వచ్చిన షిఫ్ట్ మార్క్స్ తీసుకొచ్చి అంటే టఫ్ పేపర్ వస్తది కదా! టఫ్ పేపర్, వెరీ టఫ్ పేపర్, నార్మల్ టఫ్ అనుకోండి. ఓకే. అనుకోండి. పోతే యావరేజ్ టఫ్ అనుకోండి. ఏంటి? యావరేజ్ టఫ్, యావరేజ్ టఫ్ అనుకోండి. ఇక్కడ కూడా ఈజీ పేపర్, వెరీ ఈజీ పేపర్. ఓకే. యావరేజ్, యావరేజ్ ఈజీ పేపర్. ఇది కూడా యావరేజ్ టఫ్ పేపర్. ఓకే. ఇలా వచ్చాయి అనుకోండి. మొత్తం 6 షిఫ్ట్‌లు, 6 షిఫ్ట్‌లు ఉన్నాయనుకోండి. ఈజీ పేపర్‌లో మార్క్స్ కొంచెం కట్ చేసి టఫ్ పేపర్‌కి యాడ్ చేస్తారు. వెరీ ఈజీ పేపర్‌లో కొన్ని మార్క్స్ కట్ చేసి వెరీ టఫ్ పేపర్‌కి యాడ్ చేస్తారు. యావరేజ్ ఈజీ పేపర్ మార్క్స్ కట్ చేసి యావరేజ్ టఫ్ పేపర్‌కి ఇలా కలుపుతారు. ఇలా ఎందుకు కలుపుతారంటే బ్యాలెన్స్ చేయడం కోసం. ఈజీ పేపర్ వచ్చిన వాళ్ళకి కొన్ని మార్క్స్ కట్ చేసి టఫ్ పేపర్ వాళ్ళకి యాడ్ చేస్తారు. ఇది ఎవ్రీ ఇయర్ కామన్‌గా జరుగుతది. మీరు కొత్తగా ఇప్పుడు వినుండొచ్చు, షాక్ అవ్వి ఉండొచ్చు. షాక్ అవ్వకండి, టెన్షన్ పడకండి. ఎలా ఉంటది అంటే ఉదాహరణకు చెప్తా వినండి. ఒక 40 మార్క్స్ వచ్చాయనుకోండి ఒకతనికి టఫ్ పేపర్‌లో. ఓకేనా? ఈజీ షిఫ్ట్ ఆయనకి గమనించండి. ఈజీ షిఫ్ట్ ఆయనకి 44 వచ్చాయనుకోండి. ఏంటి 44 వచ్చాయనుకోండి. ఇక్కడ 4 మార్క్స్ కట్ చేసో, 3 మార్క్స్ కట్ చేసో, 2 మార్క్స్ కట్ చేసో వీళ్ళకి యాడ్ చేస్తారు. సో, అలా ఎందుకు యాడ్ చేస్తారు సార్ అంటేని అలా యాడ్ చేస్తారు. ఇది ఎవరు మనుషులు చేయరు. కంప్యూటరైజ్డ్‌తో జరుగుతది. గమనించండి. ఇక్కడ కనిపిస్తుంది ఈ ఫార్ములా ద్వారా ఇలా చేస్తారు. టఫ్ పేపర్‌ని, ఈజీ పేపర్‌ని బ్యాలెన్స్ చేయడం కోసం ఇలా చేస్తారు. మీరు వినడం కొత్తగా ఉంది కాబట్టి మీరు టెన్షన్ పడతారు. టెన్షన్ పడకండి. అంటే టఫ్ పేపర్ వాళ్ళకి ఖచ్చితంగా మార్క్స్ యాడ్ అవుతాయి. ఈజీ షిఫ్ట్ వాళ్ళకి ఖచ్చితంగా మార్క్స్ కట్ అవుతాయి. ఇది మీరు గమనించండి. అది ఎంత ఈజీ, చాలా ఈజీగా వచ్చిందా? లేకపోతే నార్మల్ ఈజీగా వచ్చిందా? అనేది దాని మీద డిపెండ్ అవుతది. అందుకోసమే మీరు 40 మార్క్స్ అనుకోండి. ఉదాహరణకు చెప్తానండి. 40 మార్క్స్ పెట్టారనుకోండి. దాంట్లో 2 మార్కులు మైనస్ అయినా సరే మీరు డిస్‌క్వాలిఫై అయిపోతారు. సో, ఇక మీకు 2 మార్కులు తీసేసి టఫ్ పేపర్ వాళ్ళకి 40 మార్క్స్ వచ్చాయనుకోండి. వాళ్ళకి 2 మార్క్స్ యాడ్ చేస్తారు. ఇక్కడ క్వాలిఫై మార్క్స్ కాదు. రైట్. ఉదాహరణకి ఒక 44 అయినా పెట్టుకోండి.
ఒక 44, 43 పెట్టుకున్నారనుకోండి, 44 పెట్టుకున్నారనుకోండి, కనీసం ఒక 4 మార్కులు మైనస్ అయ్యిందనుకోండి, 40 మార్క్స్ దగ్గర వస్తారు. వచ్చారనుకోండి మీరు క్వాలిఫై అవుతారు. మీరు 40 పెట్టుకున్నారనుకోండి, దాంట్లో ఒక్క మార్క్ మైనస్ చేసినా మీరు డిస్‌క్వాలిఫై అయిపోతారు. ఈ మార్క్స్ ఏం పెట్టిన వాళ్ళకి ఎవరికైనా సరే, ఉదాహరణకి టఫ్ పేపర్ వస్తే ఏముంది, ఈజీ పేపర్ వస్తే ఏముంది, ఏమి కాదు. ఇంకా టఫ్ పేపర్ వస్తేనే బెస్ట్. అది ఎందుకో చెప్తానండి. 160 క్వెషన్స్‌కి గాను ఎవరైతే 140, 150 ఏం చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి ఈజీ పేపర్ వస్తే ఈజీగా ఇన్ని మార్క్స్ వస్తాయి. టఫ్ పేపర్ వచ్చిందనుకోండి 110, 100, 120 వస్తాయి. వాళ్ళు టెన్షన్ పడాలి. మనం 50 మార్క్స్ కోసం ఎవరైతే ఏం చూస్తున్నారో వాళ్ళు అసలు టెన్షన్ పడే అవసరమే లేదు. ఎందుకు అంటే టఫ్ పేపర్ అయినా, ఈజీ పేపర్ అయినా సరే ఒక క్వెషన్ పేపర్‌లో 160 క్వెషన్స్ ఉంటాయి. దాంట్లో ఈజీ క్వెషన్స్ అనేవి కనీసము ఒక 60 క్వెషన్స్, టఫ్ క్వెషన్స్ అనేవి ఒక 50 క్వెషన్స్, యావరేజ్ క్వెషన్స్ అనేవి ఒక 50 క్వెషన్స్ ఉంటాయి. ఇది నార్మల్ పేపర్. అదే టఫ్ పేపర్ కోసం మాట్లాడితే ఉదాహరణకి టఫ్ క్వెషన్స్ అనేవి ఒక 70 క్వెషన్స్ అయిపోతాయి. అప్పుడు ఈజీ క్వెషన్స్ అనేవి ఒక 50 క్వెషన్స్, యావరేజ్ క్వెషన్స్ అనేవి ఒక 40 క్వెషన్స్ ఉంటాయి. అంటే టఫ్ పేపర్ వచ్చినా సరే 50 క్వెషన్స్ మనకి ఈజీగా చేయగలుగుతాము. సో 50 క్వెషన్స్ మనం ఈజీగా చేయగలుగుతాం కాబట్టి ఒక ఈజీ పేపర్‌లో 50 మార్క్స్ వచ్చినా, టఫ్ పేపర్‌లో 50 మార్క్స్ మనకి ఈజీగా వచ్చేస్తాయి. బట్ ఈజీ పేపర్‌లో మార్క్స్ కట్ చేస్తారు. టఫ్ మార్క్స్‌లో మార్క్స్ ఇంకా యాడ్ చేస్తారు. ఇది మీరు గమనించండి. అంటే ఓవరాల్‌గా మనకి మార్క్స్ యాడ్ అవ్వాలంటే ఏ పేపర్ రావాలి? టఫ్ పేపర్ రావాలి. టఫ్ పేపర్ వస్తే మన మార్క్స్ యాడ్ అవుతాయి. సో టఫ్ పేపర్‌లో మనకి ఒక 40 మార్క్స్ వచ్చాయనుకోండి, ఇంకా 4 మార్కులు యాడ్ అవుతాయి. అదే ఈజీ పేపర్‌లో అనుకోండి 40 మార్క్స్ వచ్చాయనుకోండి, ఒక్క మార్క్ అయినా కట్ చేసే ఛాన్స్ ఉంటది. ఒక్క మార్క్ కట్ చేసినా మనకి 39 మార్క్స్ వస్తాయి కాబట్టి ఇది రిస్క్ కాబట్టి మనం 40 మార్క్స్ అనేది ఏం చేసుకోవద్దు. ఓవరాల్‌గా ఈజీ పేపర్, టఫ్ పేపర్ పక్కన పెట్టినా మనం 40 మార్క్స్ అనేవి ఏం చేయకండి. మన ఎయిమ్ ఏంటంటే అట్‌లీస్ట్ 44 మార్క్స్ అయినా, 43 మార్క్స్ అయినా ఏం చేసుకోండి. 43 మార్క్స్ అయినా ఏం చేసుకోండి. చేసుకుంటే 1, 2 మార్క్స్ కట్ అయినా మీరు క్వాలిఫై అవుతారు. లేదా ఇంకా అదృష్టం కొద్దీ టఫ్ పేపర్ వచ్చిందనుకోండి, 1, 2 మార్క్స్ ఇంకా యాడ్ అవుతాయి. ఈ 43 మార్క్స్‌కి మనకి ఇంకా 2, 3 మార్క్స్ యాడ్ అయ్యాయనుకోండి, అంటే 3 మార్క్స్ యాడ్ చేసుకోండి. 46 మార్క్స్ వస్తాయి కదా! కాబట్టి మన ఎయిమ్ అనేది 43, 44 మార్క్స్ పెట్టుకోండి. చాలా బెస్ట్‌గా ఉంటది. సో, ఇలా అంతా ఎవరు చేస్తారు సార్ అంటే కంప్యూటరైజ్డ్ అంతా ఈ ఫార్ములా వాడి ఒక టఫ్ పేపర్‌ని, ఒక ఈజీ పేపర్‌ని, అంటే ఒక టఫ్ పేపర్‌ని, ఒక ఈజీ పేపర్‌ని బ్యాలెన్స్ చేస్తారు. ఈజీ వచ్చినోళ్ళు అమ్మాయిష మాకు ఎక్కువ మార్క్స్ వచ్చినాయి, టఫ్ వచ్చినోళ్ళు మాకు తక్కువ మార్క్స్ వచ్చినాయని బాధపడకూడదు కాబట్టి ఇద్దరికీ బ్యాలెన్స్ చేయడం కోసమే ఈ ఫార్ములా. ఇది ఇప్పుడు జరగట్లేదు, ఎప్పుడో జరుగుతుంది. ఇది జేఈఈ మెయిన్స్ కల్లా జరుగుతది. మన ఎంసెట్ కల్లా నడుస్తది. అన్ని ఎగ్జామ్స్‌కి ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది కామన్ థింగ్ ఇది. కాబట్టి 40 మార్క్స్‌కి ఏం చేయకండి. 44, 43 ఏం చేసుకోండి. ఇంకా చెప్పాలంటే 50 మార్క్స్ ఏం చేసుకున్నారనుకోండి, ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్ వస్తది. కాబట్టి ఈ గైడెన్స్ మీకు నచ్చితే, ఈ సలహా మీకు నచ్చితే, మీకు హెల్ప్ అనిపిస్తే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా ఒక్కరికైనా ఈ వీడియో షేర్ చేయండి. బాయ్.